వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, సో మార్కెట్ పెరిగిందని చెప్పి కూడా మార్కెట్ వర్గాల్లో అయితే పెద్ద చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. సో మార్కెట్ పెరగడానికి కారణం ఏంటి, ఇక రియల్ ఎస్టేట్కి పరంగా చూసుకున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి తిరుగులేకుండా ముందుకెళ్తుందని చెప్పి కూడా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్. ఇది కాస్త సంతోషంగా కనిపిస్తున్నారు. గత 2 నెలల నుంచి చూసామంటే కాస్త మార్కెట్లో కదలికలు కనపడ్డాయి, ఎంక్వైరీస్ బాగా పెరిగాయి. సో చాలామంది ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తున్నారని చెప్పి కూడా బయట ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. సో మీకున్న సమాచారం ఏంటి? అంటే హానెస్ట్గా మాట్లాడాలంటే గత 1 ఇయర్ నుంచి మార్కెట్ కొంచెం డల్గానే ఉందండి. సో డిసెంబర్లో ఎంక్వైరీస్ మొదలయ్యాయి. అంటే ఎంక్వైరీస్ అంటే బయ్యర్స్ ముందుకు వస్తున్నారు, అంటే ప్రోడక్ట్ తెలుసుకుందాం, నచ్చితే తీసుకుందామని. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మన ప్రతి వీడియోలో మనం మాట్లాడుతున్నది ఎలక్షన్స్ అనొచ్చు, హైడ్రా అనొచ్చు, ఎక్స్బ్లాబ్లా చాలా ఉన్నాయి రీజన్స్. సో ఇప్పుడు ఆ హడల్స్ అన్నీ పోయాయండి. ఇప్పుడు మనకి మార్కెట్లో హడల్స్ లేవు, జనాలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ చాలా లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎప్పుడైనా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు బూమ్లో ఉంటుంది, హైలైటెడ్గా ఉంటుంది. సో ఎంక్వైరీస్ ఎక్కువగా వెస్ట్ పార్ట్కి వస్తున్నాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఎక్కువగా, అంత హై రైజెస్ అన్నీ అటే వస్తున్నాయి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సో ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. ఎక్కడంటే మనకి ఇటు కోకాపేట అని, నార్సింగ్ అని. సో మనం ఇప్పుడు చూడండి, మనం ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత మనకి మంచిర్యాల అంటే నార్సింగ్ నుంచి మన బిల్డింగ్స్ మొదలవుతాయండి. కానీ మీరు చెప్పేది బాగుంది సార్. అంటే మీరు చెప్పే లొకేషన్స్ మొత్తం బాగా డబ్బు ఉన్నోళ్ళు కొనుక్కునే ప్రైసెస్, కానీ సామాన్యులు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వైపు మళ్ళీ కాస్త చూస్తున్నారన్నారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. షూర్. డబ్బు ఉన్నోడు ఎక్కడ కొంటూనే ఉంటారు, డబ్బు లెక్కలేదు కాబట్టి. కానీ తక్కువ బడ్జెట్లో కాస్త అమౌంట్ తక్కువ వచ్చే వాళ్ళకి ఏంటంటే మంచి ప్లేస్ కావాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి, మనం అవి మాట్లాడదాం. షూర్ డెఫినెట్లీ. సో బేసిక్గా చూడండి, మార్కెట్ ఎక్కువ హైయెస్ట్ అంటే రెవెన్యూ జనరేట్ అయ్యేది మిడ్ సెగ్మెంట్ అండి. మనం ఓకే ఐటీ అంటే మనం అటు కోకాపేట మాట్లాడతాం, కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటాయి. కానీ మనకి ఎక్కువగా ఎంప్లాయీస్ మిడ్ సెగ్మెంట్లో ఉంటారు. మిడ్ సెగ్మెంట్ అంటే ఒక 70,000 నుంచి 1,20,000 మధ్యన ఉన్న శాలరీస్ ఎంప్లాయీస్ వాళ్ళు మిడ్ సెగ్మెంట్ కింద వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయంటే తెల్లాపూర్ రోడ్డు బాగుందండి ఇప్పుడు మార్కెట్. తెల్లాపూర్ ఎప్పుడు ఎవర్గ్రీన్ మార్కెట్. ఎందుకంటే ఈ తెల్లాపూర్ కనెక్టివిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇటు ఐటీ సెక్టర్కి కనెక్టివిటీ ఉంది, అటు కొల్లూరుకి కనెక్టివిటీ ఉందండి. సో ఇటు గచ్చిబౌలి కూడా హార్డ్లీ ఒక 9-10 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. సో తెల్లాపూర్ ఈజ్ ఎ గుడ్ లొకేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అంటే ఈ మిడ్ సెగ్మెంట్ వరకు మాట్లాడదాం. కొల్లూరు అనేది ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అండి. మనం ఎప్పుడు చెప్తుంటాం, కొల్లూరు చాలా ప్రాజెక్ట్స్ ఇప్పుడు లాంచ్ అయ్యాయి. ప్రైజెస్ కూడా ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్, అంటే అఫోర్డబుల్ ప్రైస్లో అక్కడ దొరుకుతున్నాయండి కొల్లూరు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కోకాపేట అంతా శాచురేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గ్రో అయ్యే ప్లేస్ కొల్లూరేనండి. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జిట్ కొల్లూరే మనకి. సో కొల్లూరులో చాలా ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద హైరైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. కేటగిరీ ఏ బిల్డర్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ఏరియాస్లో. సో ఇప్పుడు కొల్లూరులో మనం అంటే ప్రైజెస్ వైజ్గా చూస్తే ఒక మనకి 5,500 నుంచి అరౌండ్ 6,500 మధ్యన మనకి ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇందాక తెల్లాపూర్ అన్నాను కదండి, తెల్లాపూర్లో మనకి 7,600 ఆ రేంజ్లో కొంచెం హైరేజ్ బిల్డింగ్స్ అవైలబుల్లో ఉన్నాయండి. అదే హైరేజ్ కాకుండా పర్వాలేదు సెమీ గేటెడ్ ప్రాజెక్ట్స్ చూసే వాళ్ళకి మనకి 5,500 రేంజ్లో కూడా 5,500, 6,000 పర్ ఎస్ఎఫ్టీకి దొరికేస్తున్నాయండి. మిడ్ సెగ్మెంట్ అంటే ఒక 70-75 లక్షల్లో 2 BHK విత్ కొన్ని ఫీచర్స్, గేటెడ్ ఫీచర్స్తో ఉన్న ప్రాజెక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో తెల్లాపూర్ అయింది, కొల్లూరు అయింది. నెక్స్ట్ బాచ్పల్లి కూడా మనకు తెలిసిందే. బాచ్పల్లిలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు. గత బాచ్పల్లి 2018 నుంచి గ్రో అవడం మొదలైందండి. బిల్డింగ్స్ అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి అక్కడ. ఈ మల్లంపేట అని, ఈ ప్రగతి నగర్, బాచ్పల్లి టిల్ కండిమైసమ్మ వరకు మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ కొన్ని ఇప్పుడు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయండి. సో ఐటీ కొంచెం దగ్గర ఉన్న ప్లేస్. ఇటు మనం ఈ మియాపూర్ నుంచి వెళ్ళొచ్చు, కూకట్పల్లి నుంచి వెళ్ళొచ్చు. అదేవిధంగా
అటు ఓఆర్ఆర్ నుంచి వెళ్తే మనకి మల్లంపేట ఎగ్జిట్ ఇప్పుడు కొత్తగా 3A అనే ఎగ్జిట్ ఇచ్చారు. అదేవిధంగా 4A అనే ఎగ్జిట్ ఇచ్చారు. ప్లస్ డుండిగల్ మనకి గండి మైసమ్మి కనెక్టివిటీ డుండిగల్ ఎగ్జిట్ 5, డుండిగల్ ఎగ్జిట్ 5 అండి. సో కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాస్ బాగా గ్రో అవుతున్నాయి. సో మనకి బడ్జెట్ అపార్ట్మెంట్స్ అంటే 60 lakhs ఒక మంచి ప్రాజెక్ట్. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు లెట్ us నాట్ టాక్ అబౌట్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ తక్కువ రేటుకి అమ్ముతారు. బట్ నేను సజెస్ట్ చేసేది ₹1 ఎక్కువ ఉన్నాయి కూడా మంచి ప్రాజెక్ట్ తీసుకోమని చెప్తాను. సో ఒక 60 నుంచి 70,000 మధ్యన ఒక గేటెడ్ కమ్యూనిటీస్లో అవైలబుల్ ఉన్నాయండి ఈ లొకేషన్స్లో. ఇది మీ గండి మైసమ్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయండి. ప్లస్ గండి మైసమ్ ఎందుకు అంటున్నానంటే ఇటు గచ్చిబౌలికి ఒక 30-40 minutesలో రీచ్ అయ్యే లొకేషన్స్. ఓకే, మార్కెట్ పెరిగింది అంటున్నారు. దేని బేస్ చేసుకొని మార్కెట్ పెరిగిందని చెప్తున్నారు మీరు? అంటే మీకు ఇందాక స్టార్టింగే మీకు చెప్పాను, మార్కెట్ 1 year నుంచి మార్కెట్ లేదు, స్టాగ్నెంట్. 2 months నుంచి ఏం గమనించారు అంటున్నాను నేను. గమనించారంటే దానికి ఇప్పుడు సేల్స్ ఉండాలి. సేల్స్ ఏమాత్రం ఎంత పర్సెంటేజ్ పెరిగింది? ఎంక్వైరీస్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ విధంగా ఎంక్వైరీస్ పెరిగినాయి? లొకేషన్స్ తీసుకున్నాం అంటే ఎక్కువ ఏ లొకేషన్స్ నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడు సెప్టెంబర్ వరకు హానెస్ట్లీ మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయిందండి. పర్సంటేజ్ ఎక్కువ లేదు గ్రోత్. నవంబర్లో ఒక 10-15% మార్కెట్ గ్రో అయిందండి. ఇలాగా మన రిజిస్ట్రేషన్స్ బట్టి మనం చెప్పగలం ఎన్ని సేల్స్ అవుతున్నాయి అనేది. రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నాయి? రిజిస్ట్రేషన్స్ పెరిగాయండి. ఇప్పుడు 15% పెరిగిందండి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. దెన్ ఇప్పుడు మార్కెట్ పెరగడం మొదలైంది. ఇప్పుడు ఈ నవంబర్ నుంచి పెరగడం మొదలైందండి. ఇదే విధంగా డిసెంబర్ ఎంక్వైరీస్ బాగా ఎక్కువ వచ్చాయండి. జనవరిలో ఇప్పుడు పండగ కంప్లీట్ అయింది, మకర సంక్రాంతి కంప్లీట్ అయిందండి. ఈ 20వ తారీఖు నుంచి చూడండి సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. బేసిక్గా సంక్రాంతి తర్వాత రియల్ ఎస్టేట్లో ఒక భూమి అనేది వస్తుంది ప్రతి సంవత్సరం అన్నట్టు ఈ సంవత్సరం కూడా మరి గతంతో పోల్చుకుంటే గత ఇయర్తో 2024తో పోల్చుకుంటే 25 ఎలా కనిపిస్తుంది మీకు? ఎందుకు పండగ తర్వాతే ఒకసారి మార్కెట్ పెరగడానికి కారణం ఏంటి? లక్ష్మణ్ గారు, ఈ 2025 అనేది నేనైతే గ్యారంటీగా చెప్పగలను, దిస్ ఈజ్ రియల్ ఎస్టేట్ ఇయర్ అని చెప్పగలను అండి. రియల్ ఎస్టేట్ ఇయర్ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఈ 2025లో నెంబర్ ఆఫ్ సేల్స్ పెరుగుతాయి చూడండి. ఇప్పుడు 2023-24 మార్కెట్ డల్ ఉన్నా కూడా 1,00,000 కోట్లు బిజినెస్ అయింది యాజ్ పర్ రికార్డ్స్. అది బెంగళూరులో 1,20,000 కోట్లు బిజినెస్ అయిందండి బెంగళూరులో. సో ఆల్మోస్ట్ బెంగళూరుకి టచ్ అయిపోయాం ఆల్రెడీ. ఈ ఇయర్ 25 ఇయర్ నేను అంటే డెఫినెట్లీ నేను చెప్పగలను, బెంగళూరు కన్నా మన రెవెన్యూ ఎక్కువ ఉంటుందండి, మన టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్ ఫర్ ష్యూర్. సార్ ఏంటి ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ గాడ్రేజ్ కంపెనీ ఒక పెద్ద ప్రాజెక్ట్ హైదరాబాద్లో తీసుకొని రాబోతుందని చెప్పి విన్నాము. ఏంటి ఆ డీటెయిల్స్? ఎస్ అంటే ఆ పెద్ద ప్రాజెక్ట్ అంటే మరీ పెద్ద ప్రాజెక్ట్ కాదండి. ఒక 3.8 acresలో ఒక ప్రాజెక్టు గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మన హైదరాబాద్. ఎక్కడ లొకేషన్? కోకాపేట అండి. కోకాపేటలో రీసెంట్గా లాంచ్ చేశారు. రేరా వచ్చింది, వర్క్ స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు ఈ ప్రాజెక్టు స్పెషల్ ఎందుకంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇది గాడ్రేజ్ అనేది ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. రెండోది, ఈ థీమ్ ఉంటుంది చూసారా, ఈ ప్రాజెక్ట్ ఎలివేషన్ కానీ అది న్యూయార్క్ బిల్డింగ్స్కి బేస్ చేసి కడుతున్నారు అనమాట. సో యూనిక్ మోడల్తో కడుతున్నారు. ఏది ఇండియాలో ఫస్ట్ బిల్డింగ్? ఏది కాదు, ఏది ఆ టెక్నాలజీతో? టెక్నాలజీ అని కాదు, మనకి స్ట్రక్చర్ టెక్నాలజీ. ఇప్పుడు మన హైదరాబాద్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది మనకి ఒక న్యూయార్క్ థీమ్కి బేస్ చేసి ఆ ప్రాజెక్టు డిజైన్ చేశారండి. వాస్తు ప్రకారంగా కడుతుంది. బేసిక్గా గాడ్రేజ్ మీరు మన హైదరాబాద్ పక్కన పెడితే బెంగళూరు కానీ, పూణే కానీ, ముంబై కానీ వాళ్ళు వాస్తుకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరండి. అయితే గాడ్రేజ్ ఇది ఫస్ట్ వాస్తు ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు మేము చూసేది వాస్తువే కాబట్టి. తెలుగు వాళ్ళనే కాదు, హైదరాబాద్లో సెటిల్ అయిన ప్రతి నార్త్ ఇండియన్ కానీ, ఈస్ట్ కానీ, వెస్ట్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వాస్తు కంపల్సరీగా చూస్తారండి. సో ఇది ఫస్ట్ వాస్తు ప్రకారంగా కడుతున్న ప్రాజెక్ట్ అండి. ఎలివేషను వెస్ట్రన్ కంట్రీస్కి తీసుకొని ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. అంటే ప్లేస్ చిన్నదైనా కూడా ఒక 10 acres కావాల్సిన ఫీచర్స్ ఈ దీంట్లో ఉందండి. ప్లస్ వాళ్ళు 50 story బిల్డింగ్ కడుతున్నారండి. 50 story బిల్డింగ్. ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏదండి ప్రైస్? బేసిక్గా వాళ్ళు లాంచ్ ప్రైస్ చెప్పారు 12,000 రూపీస్ స్క్వేర్ ఫీట్. పర్ స్క్వేర్ ఫీట్ 12,000 అండి. కానీ
ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ఉంటాయి చూసారా, ఎర్లీ బర్డ్ ఆఫర్ అంటే ఇదే టైంలో ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి ఒక స్పెషల్ ప్రైజ్ వాళ్ళు ఇప్పుడు ఈ 1-2 డేస్లో అవుతుంది. ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ గాడ్రేజ్ కంపెనీ, వాళ్ళ ఆఫర్లు పెట్టవేంటి అంటే ఇప్పుడు మార్కెట్ ఫస్ట్ ప్రాజెక్ట్ బేసిక్గా మన తెలుగు వాళ్ళు మైండ్లో గాడ్రేజ్ అంటే మనకు గుర్తొచ్చేది తాళం, అంతే కదండి. సో వాళ్ళు ప్రాపర్టీస్లో ఉన్నారు అని చాలా తక్కువ జనాలకు తెలుసు. బట్ ప్రాపర్టీ వైజ్గా అంటే ఈ రియల్ ఎస్టేట్ టెర్మినాలజీలో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 23 కోట్ల బిజినెస్ చేశారండి టర్న్ ఓవర్ ఇండియాలో. 23,000 కోట్లు. 23,000 కోట్లు. ఎస్, 23,000 crores బిజినెస్ చేసి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఈరోజు. ఈ సంవత్సరం కూడా ఒక 40% హైక్తో వాళ్ళు పనిచేస్తున్నారు. సో వాళ్ళకి మేజరు అంటే వాళ్ళ ప్రాజెక్ట్లో తీసుకున్న ప్రతి ఈ ఎర్లీ బర్డ్ ఎంప్లాయీస్ అంటారు, కస్టమర్స్ ఉంటారు చూసారా, అంటే ముందే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్కి డెఫినెట్గా రిటర్న్స్ చూపించాలి మనం, అంతే కదండి. రిటర్న్స్ చూపించాలి. సో రిటర్న్స్ ఏ విధంగా చూపించాలంటే ఫస్ట్ ఒక 10% యూనిట్స్ తక్కువ రేట్కి ఇస్తారు, డెఫినెట్గా ఇస్తారు. ఇదే కదా ప్రతి ప్రాజెక్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఈ అట్లీస్ట్ ఏం లేదన్నా కూడా 2,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుందండి మార్కెట్ మీద. కోకాపేట్ అంటే ఈరోజు 12,000 ఉందండి. సో ఈ 50 కస్టమర్స్కి తక్కువ రేట్లో ఇస్తున్నారు. ఎస్, సో ప్లస్ కంపెనీ ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ. సో ఒక చెప్పుకోవడానికి బాగుంటుంది, ఇంకా ఆర్డర్స్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాను అని చెప్పుకోవడానికి కూడా ఇట్స్ కొంచెం హైఫైగా ఉంటుంది. ప్లస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా వాళ్ళది ది బెస్ట్ అని నేను చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బెంగళూరు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ నేను చూశానండి. సో బెంగళూరులో టాప్ బెస్ట్ కంపెనీస్లో కన్స్ట్రక్షన్స్లో గాడ్రేజ్ ఇస్ వన్ ఆఫ్ దమ్. ఇక్కడ కూడా వాళ్ళు మేజర్గా ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని ద బెస్ట్ ఇద్దామని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారండి. బికాజ్ ఇట్స్ అది ఇప్పుడు నెక్స్ట్ గాడ్రేజ్ ఒక 2-3 ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకున్నారు. రాజేంద్ర నగర్లో ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారు. ఇంకో 2-3 ఇంకా ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. వెరీ సూన్ 2-3 నెలల్లో స్టార్ట్ చేయబోతున్నారు. అవి కూడా పర్మిషన్స్ వచ్చేస్తున్నాయి. సో అవి అమ్మాలంటే దీనికి ప్రాజెక్ట్ క్వాలిటీ చూపించాలి కదండి. ఇది రోల్ మోడల్ బిల్డింగ్ అవ్వబోతుందండి. సో ఇక్కడ తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా దే విల్ బీ వెరీ హ్యాపీ. సో 2024తో పోల్చుకుంటే 25లో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ మార్కెట్ ఎంత ఉంది హైదరాబాద్లో? అది చూడండి, బేసిక్గా హైదరాబాద్లో 40% ఎన్ఆర్ఐ మార్కెట్ అండి. 40%. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారు. ఎన్ఆర్ఐస్ ఏమి కొంటారంటే ప్రతి ప్రోడక్ట్ కూడా ఎన్ఆర్ఎస్ 40% రేషియో ఉందండి వాళ్ళది. కమింగ్ టు ఈ అపార్ట్మెంట్ హై రైజ్ అయినా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. విల్లాస్లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఈవెన్ ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్స్లో కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో హైదరాబాద్ మార్కెట్ అయితే ఎన్ఆర్ఐ బేస్ చేసే ఉన్న మార్కెట్ అండి. లాస్ట్ 2 months నుంచి ఎలా ఉంది వాళ్ళ ఎంక్వైరీస్ కానీ బాగా వస్తుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బాగా వస్తున్నాయండి. అంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకుందామండి. నాకు సపోజ్ ఒక 10 కస్టమర్లు ఫోన్ చేస్తున్నారంటే దాంట్లో 3-4 ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటున్నారు. ఏమడుగుతున్నారు బేసిక్గా? అంటే బేసిక్గా నేను అడ్వైజెస్ అడుగుతున్నారా లేకుంటే ఒక అడ్వైజ్ అడుగుతున్నారా? అడ్వైజ్ ఎక్కువగా వచ్చేది అడ్వైజ్ కాల్స్ అండి. సో వాళ్ళు ఏంటంటే నమ్మి వాళ్ళు బడ్జెట్ని డిస్క్లోజ్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఇది నా బడ్జెట్ అండి, నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్లో. సో వాట్ ఈస్ ద రైట్ ప్రొడక్ట్ మీరు సజెస్ట్ చేయండి అని అంటున్నారు. సో కస్టమర్ బడ్జెట్ బట్టి ప్లాట్స్ తీసుకుంటే బెస్టా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయినా రిక్వైర్మెంట్ కూడా తెలుసుకోవాలి కదండి మనం. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆ ప్రోడక్ట్ చెప్తూ ఈ బెస్ట్ ఏది అనేది నేను సజెస్ట్ చేస్తున్నాను అండి. ఓకే, హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎక్కడంటే ఏం చెప్తారు? హ్యాపెనింగ్ ప్లేస్ అంటే లైక్ ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ డెవలప్మెంట్ అంటే లెటెస్ట్ టాక్ అబౌట్ రెసిడెన్షియల్గా నెక్స్ట్ గ్రో అయ్యే ప్లేస్ చెప్తానండి. అంటే అది చెప్పే ముందు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మన సిటీ అంతా బాగా డెవలప్ అయిపోయింది. ఓవరాల్ చుట్టూ చూసుకుంటే మొత్తం అంతా డెవలప్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ల్యాండ్ మన ఓవరాల్ లోపల ల్యాండ్ కొనాలంటే ఒక 70,000 60,000 గజం ఆ రేట్లో జరుగుతున్నాయండి. సో నెక్స్ట్ డెవలప్ అయ్యే ప్లేస్ ఒకటి మార్కెట్ ఐడెంటిఫై చేసిందండి. మార్కెట్ బేసిక్గా చూడండి, సంగారెడ్డి వరకు మార్కెట్ ఉంది. సదాశివపేటలో కూడా కొంటున్నారు. సదాశివపేట వరకు జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎక్స్ప్రెస్ హైవే ఆల్రెడీ డిక్లేర్డ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడ BHEL నుంచి సంగారెడ్డి వరకు. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 4 ఎగ్జిట్స్ ఇస్తున్నారండి.
బిహెచ్ఏలో ఒక ఎగ్జిట్ ఉంటుంది, నెక్స్ట్ పటాన్ చెరువు దగ్గర ఒక ఎగ్జిట్ ఉంటుంది, రుద్రారం దగ్గర ఒక ఎగ్జిట్ ఉంటుంది, సంగారెడ్డి ఆల్రెడీ లేఅవుట్స్ వేయడం అక్కడ అమ్మేయడం అన్నీ జరిగిపోయాయండి. సంగారెడ్డిలో చాలా తక్కువ ల్యాండ్ ఉన్నది. ఈ మధ్యన ఎక్కడ ఉందంటే పటాన్ చెరువు ఆల్రెడీ ఆక్యుపైడ్, సంగారెడ్డి ఆల్మోస్ట్ సోల్డ్, ప్రాపర్టీస్ సోల్డ్ అనమాట. మధ్యన ఉన్న రుద్రారం అనేది నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. రుద్రారం ఎట్లా అంటే ఇండస్ట్రీస్కి దగ్గర అండి. మీరు ఆల్రెడీ వినుంటారు, పాశ్చిమైలారంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉంటున్నారు అక్కడ. అదేవిధంగా గీతం యూనివర్సిటీ మనకు తెలిసిందే. గీతం యూనివర్సిటీలో చాలా అంటే ఇట్స్ అ వెరీ పెద్ద యూనివర్సిటీ అది. ఇది కాకుండా టాక్ అయితే ఉందండి, ఎంతవరకు నిజం నాకు తెలియదు, మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు గీతం. సో డెఫినెట్గా క్రౌడ్ పెరుగుతారండి. చూడండి, ఎప్పుడైనా ఒక కంపెనీ ఉంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. అంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ అంటే కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇండైరెక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్స్ చేస్తున్న వాళ్ళు, అక్కడ రెస్టారెంట్స్ పెట్టుకున్న వాళ్ళు, మెటీరియల్ సప్లై చేస్తున్న వాళ్ళు ఉంటారు చూసారా. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 40-50% ఉంటారండి. అంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉంటే 400 వరకు ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉంటారండి, ఇండైరెక్ట్గా ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు. సో ఆ విధంగా ఆ ఏరియా బాగా గ్రో అవబోతుందండి. ఇండస్ట్రీస్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎగ్జిట్ కూడా అక్కడ వస్తుంది మనకి రుద్రారం దగ్గర. సో మనం ఇటు బిహెచ్ఎల్ నుంచి కానీ లేదా ఇటు ఓఆర్ఆర్ నుంచి వెళ్ళాలి అంటే గచ్చిబౌలి నుంచి క్యాల్కులేట్ చేస్తే హార్డ్లీ మనం ఒక 25 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు, 30 మినిట్స్ అనుకోవచ్చు. ఎక్స్ప్రెస్ హైవే అంటే ట్రాఫిక్తో సంబంధం లేదండి, సిగ్నల్ పాయింట్స్ ఏమి ఉండవు, ఫ్లోయింగ్ ఉంటుంది, 100 కిలోమీటర్ స్పీడ్లో తొక్కుతారు, అక్కడ కావాల్సిన ఎగ్జిట్లో దిగుతారండి. సో ట్రాఫిక్తో సంబంధం లేకుండా ఇది అంటే 2 ఇయర్స్ పడుతుంది మనకి ఈ రోడ్డు 100% కంప్లీట్ అవ్వడం 2 ఇయర్స్ పడుతుంది. ట్రిపుల్ ఆర్ సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? నార్త్ సైడ్ ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. అవునండి, 50% అయితే ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. ఎస్. సో ఏమన్నా రేట్లు ఆ చుట్టుపక్కల పెరుగుతున్నాయా? డెఫినెట్గా పెరుగుతున్నాయండి. ట్రిపుల్ ఆర్ మనకి ఎక్కడెక్కడ ఎగ్జిట్స్ వస్తున్నాయో. మొత్తం ఎన్ని ఎగ్జిట్లు అండి ట్రిపుల్ ఆర్? నేను గత 2 ఇయర్స్ నుంచి నాకు వచ్చిన న్యూస్ ప్రకారంగా 10% to 15% గ్రోత్ ఉన్నదండి ఈరోజు, ఎవ్రీ ఇయర్. అంటే చూడండి, బేసిక్గా గ్రోత్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ 10-50% ఎప్పటి వరకు ఉంటుందంటే టిల్ రోడ్ కంప్లీట్స్. ఆ ట్రిపుల్ ఆర్ ఏ రోజు ఓపెనింగ్ అవుతుందో ఈ 10% కాస్త 50% అవుతుందండి. సో ఈరోజు తీసుకున్న వాళ్ళకి కమింగ్ ఒక 3-4 ఇయర్స్లో వారు డబల్ రేట్ అనేది చూడబోతున్నారు. కానీ ఒకటి రవి గారు, ఒక ఇన్వెస్టర్ అడగమన్న ప్రశ్న ఇది. మీరు చెప్పినట్టే చాలామంది బెంగళూరు హైవేలో, ముంబై హైవే కావచ్చు, ఇటు శ్రీశైలం హైవే, ఒక అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఒక 10 years బ్యాకే కొన్నారు. కానీ అక్కడ ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్స్ జరగలేదు. ల్యాండ్ రేట్ అయితే పెరిగింది కానీ డెవలప్మెంట్స్ లేవు. కానీ ఫ్యూచర్లో కూడా ఇటు ఓఆర్ఆర్ సంబంధించి కూడా ట్రిపుల్ ఆర్ సంబంధించి కూడా అలానే ఉంటుందా అని చెప్పి కూడా అడుగుతున్నారు. అంటే బేసిక్గా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు రియల్ ఎస్టేట్లో చాలా చూసుంటారు సార్. కొన్న దగ్గర అన్ని చోట్ల డెవలప్ జరగలేదు, కేవలం ల్యాండ్ అమ్మేశారు కానీ ఎటువంటి అక్కడి ప్రాజెక్టులు కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ కానీ జరగలేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది. మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంటు ప్రతిసారి ఒక కొత్త దీంతో టాపిక్స్తో వస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ప్రాజెక్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేయటం, ఆ చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం ఒకసారిగా భూమి రావటం, అవి ఎడాపెడా కొనేసుకోవటం వాస్తవంగా జరుగుతుంది. అదే ఎక్కడైనా అదేగా జరిగింది. కానీ కొన్న తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల కనీసం ఒక ఇల్లు కానీ ఒక చిన్న షాప్ లాంటిది కూడా ఒక 10 years నుంచి రాలేదు. మరి ఏంటి పరిస్థితి అన్నాడు. అంటే చూడండి, ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు ఆల్ లొకేషన్, అన్ని లొకేషన్స్కి అప్లికేబుల్ కాదండి. ఎందుకంటే ఇందాక టాపిక్లో మనం మాట్లాడాం, సంగారెడ్డిలో ఆల్రెడీ విల్లాస్ కట్టు జనాలు ఉంటున్నారు. సంగారెడ్డి డెవలప్డ్, మనం అనుకున్న 20 kilometers రేడియస్లో మన సంగారెడ్డి వస్తుంది కాబట్టి డెవలప్ అయింది. ఎందుకంటే అక్కడ ఐఐటి ఉంది, కాలేజెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియా డెవలప్ అయింది. ప్లస్ సంగారెడ్డి ఈజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఫస్ట్ థింగ్. రెండోది అగైన్ ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్ టు శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే అప్ టు 12 kilometers వరకు విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ జనాలు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఉందండి BTR మ్యాక్స్ అని, ఎప్పుడో లాంగ్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఇప్పుడు జనాలు ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు రీసేలే 8 కోట్లు 9 కోట్లకు అమ్ముతున్నారండి అక్కడ. రీసేల్, ఐమ్ టాకింగ్ అబౌట్ రీసేల్ శ్రీశైలం హైవేలో. ఇప్పుడు కమింగ్ టు బెంగళూరు హైవే,
షాద్ నగర్ అయితే డెవలప్ అవుతుందండి. షాద్ నగర్లో ఈరోజు అపార్ట్మెంట్స్ కడుతున్నారు. బట్ షాద్ నగర్ మధ్యన ఉన్న లొకేషన్స్ లైక్ తిమ్మాపూర్ కానీ ఇటు కొత్తూరు కానీ ల్యాండ్స్ బాగా అమ్మారండి. ఇప్పుడు మనకు తెలిసిందే, ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని లిబర్టీ కదండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనుకుంటాను. ఎస్. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లొకేషన్ మొత్తం అంతా విలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి అది. ఒక మన హైదరాబాద్లో ఒక పెద్ద గ్రూప్, అక్కడ కూడా డ్రీమ్ సిటీ ఒకటి నిర్మించబోతుంది. ఎస్, మన హైదరాబాద్లో ఒక పెద్ద గ్రూప్ మై హోమ్ వీళ్ళు ఉంటారు. అక్కడ చాలా వరకు ల్యాండ్స్ ఎక్వైర్ చేసుకున్నారంటే మంచి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అక్కడ. సో అది కూడా ఇట్స్ ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్తున్నాను మీకు. ప్లస్ మనకి ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది. ఓకే, మనం మేజర్గా చూడండి, ఒక లొకేషన్ డెవలప్ అవ్వాలంటే కనెక్టివిటీ చూసుకోవాలి. కనెక్టివిటీ చూసుకోవాలి. సో కనెక్టివిటీ అక్కడ ఏముందంటే మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఓఆర్ఆర్కి ఉంది. ప్లస్ ఇప్పుడు గవర్నమెంటు మెట్రో ఎక్స్టెన్షన్స్ కూడా అనౌన్స్ చేశారు ఆల్రెడీ, మెట్రో ఎక్స్టెన్షన్స్. సో ఈ ఏరియాస్ బాగా గ్రో అవుతున్నాయండి. షాద్ నగర్ వరకు, ఇప్పుడు షాద్ నగర్లో రైల్వే స్టేషన్ ఉందండి. రెగ్యులర్గా లోకల్ ట్రైన్స్ జనాలు ట్రావెల్ అవుతున్నారు. అక్కడ నుంచి డైలీ మార్నింగ్ వస్తున్నారు, ఈవినింగ్ వెళ్తున్నారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్. నెక్స్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ చూడండి, ఒకప్పుడు కరీంనగర్ హైవేలో చాలా లేఅవుట్స్ చేశారండి, అమ్మారు. అక్కడ కొంచెం గ్రోత్ తక్కువ ఉంది. ఎందుకంటే కనెక్టివిటీ, భువనగిరి కూడా అదే పరిస్థితి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే మెట్రో ఆల్రెడీ అనౌన్స్ చేశారు రీసెంట్గా. మనకి ఇటు మేడ్చల్ షామిరిపేట వరకు మెట్రోస్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు చూడండి, కమింగ్ ఒక 2-3 months తర్వాత అక్కడ తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ గ్రోత్ 5-10% కాస్త 20% వరకు వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. 20% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. అయితే అగైన్ రేట్స్ ఎట్లా డిసైడ్ చేయాలంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీశైలం హైవేలో 25,000-30,000కి పర్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ దొరుకుతుందండి. అదే లొకేషన్లో 50,000 కూడా అమ్ముతున్నారండి. ఎందుకంటే ప్రాజెక్ట్ హైలైట్స్, డెవలప్మెంట్స్ అవన్నీ చూస్తారు. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ బట్టి కూడా రేట్ ఉంటుంది. కానీ ఓ ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు, డెవలప్ చేస్తున్నారు, డెవలపర్స్ అమ్మేస్తున్నారు, అమ్మేసి కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఒక భరోసా ఇవ్వట్లేదు. ఏమంటే రీసేల్ కూడా మేమే చూసుకుంటాం అనే భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కంపెనీస్? అంటే చూడండి, ఇది ప్రాజెక్ట్ సూపర్ డూపర్ అని చెప్పేస్తారు. అంత రాంగ్ కమిట్మెంట్ అయిపోతుందండి. రీసేల్ గ్యారంటీ ఇస్తే అది రాంగ్ కమిట్మెంట్ అవుద్ది. బేసిక్గా డెవలపర్స్ ఏం చేస్తారు, నమ్మకం ఉంది కదా. ఇప్పుడు మీరు ఎంతైతే నమ్మకంతో ఆ ప్రాజెక్ట్ అమ్మారో అంతే నమ్మకంతో పెరిగిద్దని చెప్పారు కదా. అది ఎందుకు మీరు బాధ్యత తీసుకోలేరు అని నేను అంటే బాధ్యత తీసుకోవచ్చండి, కానీ ఆ రిటర్న్స్ ఇవ్వలేము మనం. ఇప్పుడు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానండి, ఒక 100 plots అమ్మాలి. 100 plots అమ్మేశాను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 నుంచి మొదలు పెట్టాను, 13,000 దాకా అమ్మాను. రేట్ అయితే 30% హైక్ వచ్చింది. 30% హైక్తో ఎవరు అమ్మరండి. బేసిక్గా కస్టమరు నేను ఒక ప్లాట్ కొని అమ్మాలి అంటే అట్లీస్ట్ డబల్ ఎక్స్పెక్ట్ చేస్తారండి. డబల్ ఎప్పుడు అవుతుంది? 3 years పడుతుందండి. 3 years తర్వాత సపోజ్ అదే ప్రాజెక్టు కంటిన్యూషన్లో ఉంటే డెవలపర్ మే హెల్ప్, వచ్చిన కస్టమర్స్ని డైరెక్ట్ చేయొచ్చు వాళ్ళకి. 3 years 4 years తర్వాత అదే ప్రాజెక్ట్ ఈ డెవలపర్ అమ్మాలి అంటే మన టఫ్ టాస్క్ అయిపోతుంది. మరి కొంతమంది మేము రీసేల్ కూడా మాదే బాధ్యత అంటారు, దాన్ని ఉంటారు చేయొచ్చు. ఇప్పుడు చూడండి, కస్టమర్కి కొంచెం ఎక్కువ నమ్మకం కలిగించినట్లు అవుతాం కదా మనం కూడా. అవుతాం, ఎస్. అంటే సార్ చూడండి, మార్కెట్లో బైబ్యాక్ గ్యారంటీ అని చాలా కాన్సెప్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు కాదు, టాకింగ్ అబౌట్ ఇప్పుడు లేవు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బైబ్యాక్ లేవండి. 2004 కూడా కాదు, నేను రీసెంట్గా చెప్తాను. ఈ మన కోవిడ్ టైంలో చాలా కంపెనీస్ బైబ్యాక్ అని పెట్టారు. బైబ్యాక్ మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు 1 ఎకరం ఇస్తాను, 2 years తర్వాత ఇది మేము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు 2 కోట్లు ఇస్తాం అనే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎంతవరకు గ్యారంటీ అవి ఇవ్వలేకపోయారండి, ఫెయిల్ అయ్యారు. 3 years ఉండొచ్చు, కంపెనీ జెన్యూన్ అవ్వచ్చు, కానీ మార్కెట్ కండిషన్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అప్పుడు ధరణి లేదు, ఆ టైంలో ధరణి లేదండి. ధరణి ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు, గవర్నమెంట్. అప్పుడు ఏమైంది, ఇప్పుడు కొనుక్కున్న ల్యాండ్స్ ధరణిలో లేవు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి, అంతే కదండి. సో అక్కడ కొంతమంది ఫెయిల్ అయ్యారు.
సో మనం ఏంటంటే మార్కెట్ కండిషన్స్ చూసుకోవాలి, రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు. నెవర్ గివ్ రాంగ్ కమిట్మెంట్స్. నేను హానెస్ట్లీ ఒక కస్టమర్ కూడా నేను బైబ్యాక్ గ్యారంటీ ప్రాజెక్ట్ చెప్పలేదు, అడ్వైజ్ ఇవ్వలేదు నేను ఇప్పుడు వరకు. ఎందుకంటే అది రాంగ్ కమిట్మెంట్ అయిపోతుంది. సో నేను గ్యారంటీగా అమ్మగలను అనేది ఇట్స్ రాంగ్ కమిట్మెంట్ అండి. ఆ రోజు అమ్మిపోతే ఆయనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పటికీ హైదరాబాద్ 360 డిగ్రీస్లో బాగా డిమాండ్ ఉన్న ప్లేసెస్ ఒక 4 చెప్పమంటే ఏం చెప్తారు? అంటే డిమాండ్ ఉన్న డిమాండ్ అంటే కోవిడ్ లేదు, క్రైసిస్ లేవు, అండ్ మొన్న 4లో మార్కెట్ డౌన్ ఇవన్నీ ఏమి లేకుండా ఆ మార్కెట్ ఎప్పుడు స్టడీగా అలానే ఉందని చెప్పే ప్లేస్ శ్రీశైలం అండి. శ్రీశైలం హైవే అది ఎప్పటికీ డిమాండ్లో ఉంటుంది. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. శ్రీశైలం హైవే అనేది ఇప్పుడు కదండి, కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగాలేదంటారు. బాగాలేదంటే ఎందుకు బాగాలేదండి, రేట్ ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి కదా. రేట్లు తగ్గలేదు, పెరగడం పక్కన పెట్టండి, రేట్లు తగ్గలేదు. ఫార్మాసిటీ ఎంక్వైరీస్ అండి, ఫార్మాసిటీ విషయంలో కూడా అంత ఇబ్బందులు వచ్చినా కూడా రేట్లు అయితే తగ్గలేదు. మారుస్తామని చెప్పినా కూడా రేట్లు తగ్గలేదు. జనాలు కొంటున్నారండి. అప్ టు 20 కిలోమీటర్స్ అమంగల్ వరకు, కర్తాల్ వరకు వెళ్ళి కొంటున్నారండి. మైసిగండి ఇప్పుడు బాగా భూమిలో ఉన్న ప్లేస్. మైసిగండి దగ్గర హైవే దగ్గర ఉన్న చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అక్కడ కొంటున్నారు చాలా వరకు. సో అప్ టు కర్తాల్ అమంగల్ వరకు వెళ్తున్నారండి జనాలు. సో 20 కిలోమీటర్స్ వెళ్తున్నారంటే మీరు ఆలోచించండి, సేల్స్ ఎక్కువ అక్కడే అవుతున్నాయండి. ముంబై హైవే, ఇటు శ్రీశైలం హైవే, ఇటు బెంగళూరు హైవే, ఇప్పుడు సాగర్ హైవే కూడా స్టార్ట్ అవుతుంది. రోజు ప్రతి ఇంటర్వ్యూలో కావచ్చు, మీరే కాదు ఎవరు చెప్పినా ఈ 4 హైవేల గురించే మాట్లాడతారు. ఎందుకంటే కొత్తగా ఒకటి యాడ్ అయింది ఏంటంటే సాగర్ హైవే హైవేకి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉంటుందని చెప్పి కూడా ఒక మాట అనిపిస్తుంది అంటున్నారు. ఎందుకు దాని ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాగర్ హైవే ఒకటి మళ్ళీ ఆ రోడ్స్ కావచ్చు అన్నీ బాగా డెవలప్ చేశారు. ఇక ఫ్యూచర్ మార్కెట్ అటువైపే ఉండబోతుంది. ఎందుకంటే ఇటు ఎయిర్పోర్ట్కు దగ్గర, అటు విజయవాడ వెళ్ళటానికి దగ్గర చాలా కంఫర్ట్గా ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆ లొకేషన్లో చూస్తున్నారు అని వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం అది? 100% నిజమేనండి. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ సిటీ 11 మినీ సిటీస్లో 2 మినీ సిటీస్ డిక్లేర్ చేశారండి. ఒకటి ఇబ్రాహీంపట్నం, రెండోది తుర్కపల్లి. సో ఇబ్రాహీంపట్నం ఎక్కడ ఉంది? సాగర్ హైవేలో ఉంది. ఓకే అండి. సో నాకు తెలిసి యాచారం వరకు మార్కెట్ చాలా బాగుందండి. ఓకే, ఇటు సాగర్ హైవే మన ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నుంచి అప్ టు యాచారం వరకు మార్కెట్ చాలా బాగుందండి. అక్కడ చాలా వరకు కాలేజెస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఎక్కువగా లేవు కానీ కాలేజెస్ ఉన్నాయి. మనకి గురు నానక్ యూనివర్సిటీ ఉంది అక్కడ. ఎడ్యుకేషన్ హబ్గా మారిపోతుందట. ఎస్, అవును. ఇది కాకుండా యాచారం నుంచి మళ్ళీ శ్రీశైలంకి 200 ఫీట్ రోడ్ వేస్తున్నారండి. మీకు తెలిసింది అది ఆల్రెడీ అప్ టు మీర్ ఖాన్పేట్ వరకు రోడ్ కన్స్ట్రక్ట్ చేశారు. అది కంటిన్యూ అయ్యి అప్ టు యాచారం వరకు వస్తాను. కనెక్టివిటీ చూస్తున్నాం అండి. కనెక్టివిటీ బట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయండి ఈ ఏరియాలో. కానీ నా సాగర్ హైవే టూరిజం పరంగా కూడా డెవలప్ చేయడానికి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తుందని చెప్పి ఇప్పటికే గుసగుసలు బయటకు వచ్చాయి. అంటారు ఎందుకంటే పక్కన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి బేసిక్గా చూడండి, జనాలు ఎక్కువగా విజిట్ అవుతారు ఈ లొకేషన్స్లో. ఇది కాకుండా చాలా రిసార్ట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి ఈ ఏరియాలో, ఆల్రెడీ ఉన్నాయి. సాగర్ హైవేలో చాలా వరకు రిసార్ట్స్ ఉన్నాయి. చాలా రిసార్ట్స్ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్లో పబ్లిక్ మూవ్మెంట్ బాగుంటుంది. బేసిక్గా చూడండి, రిసార్ట్స్ ఎందుకు కడతారంటే జనాలు ఈ వీకెండ్స్కి వచ్చి అక్కడ స్టే చేసి ఎంజాయ్ చేసి వెళ్ళేటట్టుగా, ఫ్యామిలీస్తో వచ్చి ఫ్రెండ్స్తో వచ్చి అక్కడ ఉండి కొంత 1 డే 2 డే టైం స్పెండ్ చేసి వెళ్ళేటట్టుగా ఎక్కువగా ఈ లొకేషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. ఓకే, ఈ నాగార్జున సాగర్ హైవేలో ఎంత ఉందండి ప్రైస్? అంటే అగైన్ డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండి. ఇబ్రాహీంపట్నం అనుకోవచ్చు, యాచారం అంటే మనకి 12-13,000 ఉందండి పర్ స్క్వేర్ యార్డ్. ఇబ్రాహీంపట్నం అంటే మనకి ఇంచుమించు 20,000 ఆ రేంజ్లో ఉన్నాయండి. మాల్ మీరు వినుంటారు, మాల్ వరకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అక్కడ కూడా మనకి 9,000 10,000 అంటే నేను చెప్తున్నా హైవే. ఎప్పుడైనా ప్రతి ఇంటర్వ్యూలో ఒకటే చెప్తాను, హైవేకి బేస్ చేసి చెప్తాను. మళ్ళీ హైవే నుంచి 10 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలంటే మన వాళ్ళకి అంత నేను కూడా సజెస్ట్ చేయను. ఎందుకంటే డెవలప్మెంట్స్ మనం ఇమీడియట్గా చూడాలంటే హైవే 1 km వరకు మనం వెళ్ళొచ్చు. లొకేషన్ వైజ్గా చూసుకుంటే హైవేకి 3 km వరకు వెళ్ళొచ్చు. లొకేషన్ వైజ్ సంగారెడ్డి అనుకోండి, సంగారెడ్డి 3 km వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. సార్ ఇంకొకటి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు అమీర్పేట వరకే హైదరాబాద్, అవును. ఆ తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, మాదాపూరు, గచ్చిబౌలి, కొండాపూరు ఇంతవరకు వెళ్ళిపోయింది.
సిటీ ఎంత పెరుగుతుందో ఆ లొకేషన్ అంత డిమాండ్గా అంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అవును. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు, తర్వాత కోకాపేట, నియోపోలిస్, ఇంకోస్తా చూడండి రేట్లు ఏ విధంగా పెరుగుకుండా పెరిగాయి. అంతే. సిటీ పెరుగుకుండా పోతుంది, రేట్లు పెరుగుకుండా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు నియోపోలిస్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ ఏంటి? ఇది ఒక వండర్ఫుల్ క్వశ్చన్ అండి. బేసిక్గా జనాలు మైండ్లో ఒకటే ఉంది, అప్ టు కోకాపేట వరకు ఉంది. ఇప్పుడు నియోపోలిస్ యాడ్ అయ్యింది. మనకు అమీర్పేటలో టాప్ కాస్ట్, హైయెస్ట్ కాస్ట్ అనుకో, అయిపోయింది. అది దాటి హైటెక్ సిటీకి వచ్చి దానికి డబుల్ త్రిబుల్ అయింది. అది దాటి గచ్చిబౌలిలో కొండెక్కి కూర్చుంది. అది దాటి మళ్ళీ కొండెక్కితే 100 కోట్లు పలికింది. ఇలా పెరుగుతూ పోతుంది. ఇలాంటి లొకేషన్స్ ఏంటి, ఎక్కడ, ఇదో పెద్ద ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నియోపాలిస్ నార్సింగి వరకు ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. ల్యాండ్స్ ఆర్ ఆక్యుపైడ్, ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్. కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అప్ టు ఎక్కడి వరకు, నియోపాలిస్ వరకు. కోకాపేట అయిపోయిందండి ఆల్మోస్ట్. కోకాపేట ఈస్ డన్. నెక్స్ట్ ఇప్పుడు జనాలందరూ నియోపాలిస్, కోకాపేట ఎక్స్టెన్షన్ నియోపాలిస్ చూస్తున్నారు. ఇటు నార్సింగ్లో ఒక ఎగ్జిట్, కోకాపేట నియోపాలిస్కి ఒక ఎగ్జిట్ ఇస్తున్నారు. ఇప్పుడు అగైన్ మన రాజేందర్ నగర్ దగ్గర ఇంకొక ఎగ్జిట్ ఇస్తున్నారు, ఒక ఎగ్జిట్ బద్వేల్ దగ్గర. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మార్కెట్ ఇక్కడతో ఆగిపోదండి. నియోపాలిస్ ఈజ్ నాట్ ద ఎండ్. నెక్స్ట్ చూడండి నార్సింగి తర్వాత మంచిరేవల, బద్వేలు, రాజేందర్ నగర్, ఇంకా దాని ముందుకెళ్తే 111G వస్తుంది కాబట్టి అది దాని గురించి మాట్లాడొద్దు మనం. రాజేంద్ర నగర్ వరకు మార్కెట్ పెరుగుతుందండి. నెక్స్ట్ ఈ కమింగ్ అంటే ఎగ్జిట్ వస్తుంది చూసారా బద్వేల్ దగ్గర, అక్కడ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు మార్కెట్. ఏ ప్రాజెక్ట్? ఈ అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్, ప్లాట్స్, విల్లాస్ ప్రాజెక్టు అక్కడ అనౌన్స్ చేయబోతున్నారండి. నెక్స్ట్ మార్కెట్ అదేనండి. మీకు 2025 రేట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తక్కువగా వస్తాయండి, ఆ తర్వాత ఇంత మించి డెఫినెట్. మళ్ళీ చూడండి కోకాపేట మనం 7-8,000 ఉన్నప్పుడే అయ్యో ఇంత పెరిగింది అనుకున్నాం, ఈరోజు 12,000 ఉందండి. ఓకే, సో ఆ క్రౌడ్ ఉన్న మనం ఫస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నాం. ఇది కోకాపేట అంటే కొంచెం హై ఎండ్, అంటే ఒక 2-2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్స్ అవి. కామన్ మ్యాన్ కెనాట్ ఎఫర్ట్. అంటే ఒక ₹1,00,000 చేతిగాడు కూడా ఎఫర్ట్ చేయలేని పరిస్థితి కోకాపేటలో. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్కి వెళ్ళాలి. కోకాపేటకి అతి దగ్గరలో ఏముంది, నెక్స్ట్ మంచిరేవల, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిట్ బద్వేలు, రాజేందర్ నగర్. ఇప్పుడు దిస్ ఈజ్ ద నెక్స్ట్. ఈవెన్ మీకు చెప్పాను చూడండి, ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ గోడ్రేజ్ ఇస్ అక్వైర్డ్ ల్యాండ్ దేర్. ఇండియాస్ టాప్ 5 కంపెనీస్ ల్యాండ్ అక్కడ అక్వైర్ చేశారండి. ఇక్కడ మీకు నెక్స్ట్ ఎగ్జిట్ తెచ్చారు. ఫ్యూచర్ హ్యాపెనింగ్ ప్లేస్ అండి. ఈరోజు రేట్ చాలా తక్కువ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత అక్కడ కొనాలంటే మన వల్ల కాదు. కోకాపేట అయిపోద్ది. కోకాపేట గురించి మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం. ఏకంగా కోకాపేట గురించి సినిమాలు కూడా వచ్చాయి. ఒకప్పుడు కోకాపేట అంటే ఒక చిన్న తండ అంతే. రోజుల్లో ఒకసారిగా హైటెక్ సిటీ రావడం, అది పెరిగిపోవడం జరిగింది. సో మొన్న రీసెంట్గా నేను మీతో పాటు రాలేకపోయాను. అసలు కోకాపేట లోపల ఏం జరుగుతుంది, మొత్తం కోకాపేట విస్తీర్ణం ఎంత, ఆ కోకాపేట లోపల ఏం జరుగుతుంది, అసలుకి పెద్ద పెద్ద బిల్డింగ్స్, హైరైజ్ బిల్డింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. దాదాపు నాకు తెలిసి ఒక 2 yearsలో కంప్లీట్గా అక్కడ వాతావరణం హైటెక్ సిటీ మించి ఉండబోతుంది. అవునండి, ఇప్పటికీ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి. మీరు లోపలికి వెళ్ళి మొత్తం చూసి వచ్చారు. మొత్తం కోకాపేట విస్తీర్ణం ఎంత, ఏ వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చూడండి ల్యాండ్స్ అయితే ఎక్వైర్ చేశారు, ప్లస్ 100 కోట్ల ల్యాండ్ పర్ ఎకర్ కొన్నారు. ఆ కంపెనీ కూడా తెలిసిందే, రాజ్ పుష్ప. సో ఇప్పుడు చూడండి అక్కడ వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా 50 story బిల్డింగ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ మనం చూసాం ఏదంటే మై హోమ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మై హోమ్ కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నారు. నెక్స్ట్ మనం చూసిన ప్రెస్టీజ్ గ్రూప్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టాప్ కంపెనీస్ మొత్తం అక్కడే ఉన్నాయండి. ఎందుకంటే టాప్ కంపెనీస్ సిటీలో కనపడబోతుంది. కోకాపేట మీరు న్యూయార్క్ అన్నారు చూసారా, ఇప్పుడు చూడండి మన హాలీవుడ్ మూవీస్లో ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పైడర్ మ్యాన్ మూవీ చూసాం అనుకోండి, ఆ పైనుంచి చూపిస్తాడు బిల్డింగ్స్, అది న్యూయార్కే ఉంటుందండి. నెక్స్ట్ న్యూయార్క్ తర్వాత చూపించిపోయేది మన హైదరాబాద్ కోకాపేట. డెఫినెట్గా అండి, ఇప్పుడు కాదు ఇంకొక 3-4 years పడుతుంది, బిల్డింగ్స్ అన్నీ రెడీ అయిపోతాయి. నెక్స్ట్ న్యూయార్క్ మించి ఉంటుందండి. సార్ ఇంకొక డౌట్, కోకాపేటలో ఒకప్పుడు మొత్తం పొలాలు, మనకు తెలిసి ఒకప్పుడు కూడా కాదు,
ఆ రైతులంతా ఇప్పుడు ఎడిపోయారు సార్. అంటే అప్పుడైతే అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్నారండి, తక్కువ రేటుకి అమ్మేసుకున్నారు. స్కామ్స్ కూడా జరిగాయండి. అవును, స్కామ్ జరిగాయి, తక్కువ రేటుకి అమ్ముకున్నారు. అప్పట్లో అసలు ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక వాళ్ళు గోతాల్లో పెట్టుకొని మూటలో కట్టుకొని ఇంట్లో పడుకొని నిద్రపోయారని రకరకాల కథలు అయితే మనం విన్నాం, సినిమాల్లో కూడా వచ్చింది. అసలు ఇప్పుడన్నా మీరు అప్పుడు అమ్మిన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, వాళ్ళు ఎక్కడైనా ల్యాండ్స్ కొనుక్కున్నారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని ఎప్పుడన్నా అడిగారు? చూడండి, చాలా వరకు జనాలు ఇన్వెస్ట్ చేయకుండా వదిలేశారండి, వాళ్ళు లాస్ అయ్యారు. కొంతమంది ల్యాండ్స్లోనే పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కోకాపేట్ దగ్గర నేను ఒకసారి ప్రాజెక్టు విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ చాయ్ షాప్కి వెళ్ళానండి. ఈ విషయం చెప్పొచ్చో లేదు తెలియదు, చెప్పండి. చాయ్ షాప్కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని, ఆయన కౌంటర్లో కూర్చొని బాబాయ్ చాయ్ ఇవ్వండి అనుకోని అంటే, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్స్ అన్ని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన బాధల్లో ఉన్నాడు. ఏమైంది బాబాయ్ అదా మీరు బాధలో ఉన్నారంటే, ఆ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ ల్యాండ్ మాదేరా బాబు అని అంటే ఆహా అవునా మరి మీరు చాయ్ అంటే ఆయన ఏమన్నాడంటే ఇది ఒక స్కామ్ జరిగింది అప్పుడు. ఎప్పుడు ఓఆర్ఆర్ పేర్లు చెప్పను, నాకు కూడా పేర్లు తెలియదు, ఆయన చెప్పాడనమాట. ఓఆర్ఆర్ బిఫోర్ ఓఆర్ఆర్ శాంక్షన్ వీళ్ళందరూ ఇంట్లోకి నోటీసులు వెళ్ళాయట, మీ ల్యాండ్లో ఓఆర్ఆర్ రాబోతుంది, ల్యాండ్స్ మేము స్వాధీనం చేసుకుంటామని లెటర్స్ వెళ్ళాయంట. అయితే అప్పుడు వీళ్ళందరూ టెన్షన్లో పడ్డారు, ఆ కోకాపేట్లో ఉన్న ప్రజలందరూ. కరెక్ట్గా 1 month తర్వాత ఒక గ్రూప్ వెళ్ళి ఇక్కడ మాకు ల్యాండ్స్ కావాలి అని అన్నారంట. సో వీళ్ళు ఏం చేశారు, అయ్యో రోడ్డుకి ఇచ్చే కన్నా ఒక పర్సన్కి అమ్మేయడం బెటర్ అని చెప్పేసి తక్కువ రేట్లు అమ్మేశారండి. అంటే ఎకరం 25 లక్షలు 30 లక్షలకి అమ్మారండి కోకాపేటలో. ఎస్, ఇదే కోకాపేటలో. ఆ పర్సన్ ఎప్పుడైనా చాయ్కి వెళ్తే ఆయనే గుర్తొస్తాడు నాకు, అక్కడ ఆయన చెప్పిన స్టోరీ గుర్తొస్తుంది. ఇప్పుడు అదే ఆయన ప్లేసుల్లో ఆయన వాళ్ళు రిలేషను వాళ్ళ బ్రదర్స్ది వాళ్ళందరూ అమ్మేసుకున్నారండి. అప్పుడు అమ్మో రోడ్డు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటే మనకేం రాదు, ఎకరానికి 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు, వాళ్ళు 25 లక్షలు ఇస్తున్నారు కదా, వాళ్ళకి అమ్మేద్దామని అమ్మేశారంటండి. ఈరోజు బాధపడుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నారు ప్రజెంట్? కొంతమంది ల్యాండ్స్ ఇన్వెస్ట్ చేసుకున్నారండి, రీఇన్వెస్ట్ చేసుకున్నారు. కొంతమంది ఇల్లులు కొనేసుకోవడం, ఒకళ్ళు విల్లా కొనుక్కోవడం, అట్లా. చాలా మందికి ఇది డౌట్, అసలు నిజంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏంటి, అమ్మేసి వెళ్ళిపోయారు. చూడండి, మనుషులు అగైన్ వాళ్ళ థాట్ ప్రాసెస్ బట్టి ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ల్యాండ్ అమ్మి ల్యాండే కొంటారండి, కొంతమంది బిజినెస్ చేసుకుంటారు, కొంతమంది ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు చూడండి, నేను రైతుని, నాకు తెలిసింది ఒక వ్యవసాయం చేయడం. సడన్గా నా చేతికి నా ల్యాండ్ అమ్మేసిన తర్వాత ఒక 5-6 కోట్లు చేతికి వచ్చింది, నేనేం చేయగలను? నాకు తెలిసింది అది ఒకటే. అయితే మళ్ళీ పంట పొలం కొని మళ్ళీ నేను వ్యవసాయం చేయాలి, లేదా నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇంకేమున్నాయండి వేరే ఆప్షన్స్ ఆయనకు తెలియదు. ఇంకేం కుక్కపేటలో జరిగిన స్టోరీ ఇది. సో ఓవరాల్గా చూస్తే 2025 మంచిగా ఉంటుందని మనం కూడా భావిద్దాం. ఫ్యూచర్ కూడా ఎలా ఉంటుందని ముందే చెప్పలేము, కానీ కాస్త మంచి సంకేతాలు అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదైతే మంచి టైం అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్, సో బయట ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి రవి గారు. సో ఒకసారి మనం ఈసారి ఏం చేద్దాం అంటే, ఒకసారి మళ్ళీ లొకేషన్కి వెళ్దాం. ఈసారి ఒక 2-3 లొకేషన్ల గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అక్కడ డెవలప్మెంట్స్ ఏంటి, అసలు కొనొచ్చా లేదా మేము కూడా డిసైడ్ చేస్తాం. నిజంగా నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, సో ల్యాండ్స్ అయితే అమ్మేస్తున్నా కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవని చెప్పి. నిజంగా ఎంత డెవలప్మెంట్ జరుగుతున్నాయి ఎందుకు అనేది కూడా మనం లైవ్లో చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. షూర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ధన్యవాదాలు. నమస్తే అండి.